నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. హై వోల్టేజ్ ఎందుకు గుంటూరు? గత 5-6 రోజుల నుంచి కూడా గుంటూరులో పరిస్థితి ఎలా ఉందంటే నిప్పులు కలుములో ఉన్నట్టుగా ఉంది. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు, చాలామంది పరామర్శలకు వెళ్తున్నారు, రోజా గారు వెళ్ళారు, హాట్గా మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా గుంటూరులో కేంద్రీకృతమయ్యాయా అన్నంతగా వేడిని రేకెత్తిస్తున్నది. ఇప్పుడు వైసీపీలో నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు చలో గుంటూరు కార్యక్రమం 300 కార్లతో అంబటి గారి ఇంటికి నేతలందరూ వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు. మరి వైసీపీ కాపు నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం రాజకీయ దురుద్దేశమా, లేకపోతే తమ సామాజిక వర్గ వ్యక్తికి ఈ రకంగా జరిగింది అని చెప్పి సంఘీభావం? భారీ ర్యాలీలు ఎక్కడ, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, చాలా ప్రాంతాల నుంచి వందల వెహికల్స్ అన్నీ కూడా అటువైపు వెళ్తున్నాయట. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ఏదైనా గాడి తప్పుతుందేమో అని టెన్షన్ పడుతుంటే మళ్ళీ వీళ్ళు ఇచ్చిన పిలుపు. అసలు ఈ చలో కాపు వెనుకున్న అంశాలు ఏంటి? దీని మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో చాలా కార్లు అక్కడి నుంచి బయలుదేరినాయి. మనం గుడివాడ అమర్నాథ్ గారిని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, నేను ట్రై చేస్తాను. మరి ఆయన అందుబాటులోకి దొరుకుతారో లేదో, మరి ఆయనకి ఎక్కడ వరకు వెళ్ళారు, ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది, ఆయన్ని అడిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే వరుణ్ గారు. అమర్నాథ్ గారు, ఏంటి ఈరోజు చలో కాపు యాత్ర, గుంటూరు వైపు మీ పయనం, అసలు ఏం జరుగుతుంది, దీనికి ప్రధాన కారణం ఏంటి పిలిపివ్వడానికి? అంటే ఒకటి, మొన్న రాంబాబు గారి ఇష్యూలో తిట్టింది వాళ్ళు, ప్రేరేపించింది వాళ్ళు, ఇంటి మీద గొడవకొచ్చింది వాళ్ళు, ఇంటికి నిప్పు పెట్టింది వాళ్ళు, తిరిగి కేసు పెట్టింది వాళ్ళు, తిరిగి జైల్లో ఉంటుందేమో, బాధితుడేమో జైల్లో ఉన్నాడు. సరే, ఒకవేళ నిజంగా ఏదైనా ఆయన దుర్భాషలు ఆడున్నారు అనేటువంటి అభిప్రాయం వారికి ఉంది, కావాలని ఈయనే తిట్టాడు అనుకున్నప్పుడు చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం వారు కేసు పెట్టి ఒకవేళ అరెస్ట్ చేయాలని చేసుకోవాలి తప్ప ఇంటి మీదకి వచ్చి ఇంటికి నిప్పు పెట్టి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. రెండోది, వారు ఆఫీస్ లో ఉంటే ఇంటి మీదకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో భార్య ఉంది, భార్య, 2 కూతుర్లు, మనవరాళ్ళు అందరూ ఉంటుండగా ఇంటికి నిప్పు పెడితే ఏమనుకుంటారు? ఏం సంస్కృతి అనుకుంటున్నారు? అంటే ఇదేమి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు మొదలైనటువంటి జబ్బు కాదు ఇది. గడిచినటువంటి 40 సంవత్సరాలుగా వారి రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే వారిని ప్రశ్నిస్తారో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం రాష్ట్రంలో, వారు ఎవరు కూడా మమ్మల్ని సమర్థించాలి తప్ప ప్రశ్నించడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితుల్లో వారి విధానం కనిపిస్తుంది. ఆ విధానంలో భాగంగానే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. సో ఎక్కడ ఎవరికి ఏది జరిగినా, ఇది పార్టీ డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో పాటు కాపు సామాజిక వర్గంలో కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అందరి తాలూకా సంఘీభావం ఉండాలన్నటువంటి అభిప్రాయంతో వారి కుటుంబ సభ్యులకి ఈ రోజు సంఘీభావం తెలియజేయడానికి వెళ్తున్నాం. అంతే. అంటే ప్రజాస్వామ్యం అనే మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీకి ఉందా అని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. మీ హయాంలో ఈ రకమైన అరెస్టులు చేయడం కానీ, వెళ్ళి దాడులు చేయడం కానీ, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి, ఆ రోజు జరిగినటువంటి ఇష్యూస్ కి దానికి తగ్గట్టు చట్టం తన పని తను చేసింది. ఏదైతే ఆ రోజు యాక్ట్ ఉన్నదో యాక్ట్ ప్రకారం మేము కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది ప్రభుత్వమే ప్రేరేపించింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు నేరుగా అక్కడ కర్రలు, లాఠీలు, రాడ్లు పట్టుకొని నిలబడితే వారికి రక్షణగా నిలబడడం అంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు పాత్ర ఏంటని అడుగుతున్నా. ఇంటి మీద దాడి చేస్తుంటే పెట్రోల్ పోసి తగలబెడతా ఉంటే పోలీసులు పక్క నుండి చూస్తుంటే, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులకు గురి చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు వారు ఏదో ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారంటే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం గా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఆ రోజు జరిగినటువంటిది మీకు చాలా క్లియర్ గా, కేటగారికల్ గా ఒక పార్టీ వారి పార్టీ కార్యాలయం నుంచి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం మాట్లాడారో నేను ఇక్కడ కోట్ చేయాల్సినటువంటి పని లేదు. రాంబాబు గారి ఇష్యూ వచ్చేసరికి వారిని ప్రేరేపించింది ఎవరు? వారిని ఇబ్బంది పెట్టింది ఎవరు? వారిని కొడతామని చెప్పి రోడ్డు మీద ఎక్కింది ఎవరు? వారు కర్రలు పట్టుకొని వచ్చింది ఎవరు? వచ్చి తిరిగి మళ్ళీ ఆయన అమ్మనాబూతులు తిడతా ఉంటే తిరిగి ఒక మానవ జాతులు దీని కింద రెస్పాండ్ అయ్యాడు.
దానికి కూడా తిరిగి మళ్ళీ ఆయన ఏమన్నాడు, నేను ఒక నాయకత్వం చేస్తున్నటువంటి వ్యక్తిగా మాట్లాడకుండా ఉండాల్సింది అనేటువంటి ఆ రిగ్రెట్ కూడా ఆయన చెప్పాడు. సరే రిగ్రెట్ చెప్పినా సరే మాట్లాడాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, తప్పలేదు. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మా మీద తిట్టినటువంటి తిట్లు అదేమి మేము ప్రేరేపిస్తే తిట్టినటువంటి తిట్లు కాదు, మమ్మల్ని ప్రేరేపించడానికి తిట్టినటువంటి తిట్లు. దానికి దీనికి చాలా తేడా ఉంది, అది వారు గమనించాలి. సో ఇప్పుడు ఏంటి ఇందులో కాపు ఎందుకు వస్తుందని చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు అంబటరాంబాబు గారు మాజీ మంత్రి, ఆయన అరెస్ట్ చేశారు, ఓకే అయిపోయింది కేసు, లేకపోతే దాడి చేశారు, అది తప్పే, అది ఎవరు కూడా రైట్ అని అన్నారు. కానీ కాపు అనే అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? టార్గెట్ పవన్ కళ్యాణ్ అని విభజించాలన్నా చాలా చాలా క్లియర్. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్టీకి రెస్పాండ్ అవ్వాలి కదా సార్. రాంబాబు గారు జరిగినటువంటి ఇష్యూ మీద ఆయన ఏమి వారి స్టాండ్ ఏంటో చెప్పాలి కదా. కరెక్ట్ అంటారా? ఇది దాన్ని సమర్థిస్తారా? ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు కదా. అంటే ఆయన ఒక మెసేజ్ ఇచ్చారే దాడులు అన్ని అయిపోయిన తర్వాత మెసేజ్ నేను మీరు అందరూ ఇస్తాం. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లియర్ గా కనబడుతుంది ఏంటంటే 88లో రంగా గారు, 2016లో ముద్రగడ పద్మనాభం గారు. ఈ రోజు అంటే ఒక టార్గెట్, ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఏదైతే రాష్ట్రంలో ఉందో ఈ సామాజిక వర్గం నాకే సపోర్ట్ చేయాలి, ఈ సామాజిక వర్గం నా కాలి కింద చెప్పలాగే ఉండాలనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారిది. సో లేకపోతే ఈ రకంగానే దాడులు చేస్తాం అనేటువంటి ఒక మెసేజ్ ని ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు ఆయన. సో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో లేదురా బాబు, మేము అందరం ఉన్నాము, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ మా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఈ కానీ మేము అందరూ తోడుగా ఉన్నాం అనేటువంటి మెసేజ్ మేము ఫ్యామిలీకి ఇవ్వకపోతే రేపొద్దున వారిలో కూడా మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఆయనకు ఒక్కరికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము అందరూ ఉన్నాం అనేటువంటి మెసేజ్ కూడా ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ ఈ రకంగా వందల కార్లలో దండయాత్రలా వెళ్తున్నారు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని కదా. ఎక్కడ తప్పు ఇప్పుడు ఆల్రెడీ నియర్ గుంటూరు వచ్చేసాము. ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ గానీ, ఎక్కడన్నా అబ్స్ట్రక్ట్ చేయడం గానీ, లేకపోతే ఒక స్లోగన్ ఇవ్వడం గానీ ఎక్కడ కూడా ఏమీ లేదు. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కలవాలని చెప్పి వెళ్తున్నాం. ఎవరి మీద తవ్వుకి వెళ్ళట్లేదు, ఎవరితోని మీరు అన్నట్టు ఎవరి మీద దండయాత్రకు వెళ్ళట్లేదు, కేవలం సంఘీభావంగానే మాత్రమే వెళ్తున్నాం. మొత్తం ఎంతమంది వెళ్తున్నాయి, ఎన్ని కార్లు? ఆల్మోస్ట్ 180-190 కార్స్. ఓకే, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? రాష్ట్రం అంతా? ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అండి. ఓకే, ఉమ్మడి విశాఖపట్నం నుంచే. ఓన్లీ ఉమ్మడి విశాఖపట్నం. అమర్నాథ్ గారు ఒక్క విషయం అండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జనరల్గా మాట్లాడుకున్నది కానీ చాలామంది మాట్లాడిందంటే ఏంటి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తప్పు అన్నారు, లేకపోతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్పు అన్నారు. వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు అంటున్నారు వేరే కమ్యూనిటీకి వచ్చేసరికి. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా కాపు నాయకుడిని అరెస్ట్ చేశారంటున్నారు. ఈ ట్యాగ్ లైన్ ఏంటి? ఇది కేవలం ప్రేరేపితంగా చేసినటువంటి ఒక ఇష్యూ. ఇదేవి ఆయన మీద ఏమో ఎలిగేషన్స్ వచ్చో లేకపోతే ఇంకోటో లేకపోతే అక్రమం ఏదో పెట్టో చేసినటువంటిది కాదు. వాళ్ళకి కావాలని చెప్పి ప్రేరేపించి గొడవకొచ్చి అమ్మని అక్కని తిట్టి తిరిగి ఇచ్చేసి మళ్ళీ మా మీద దాడి చేసి మా ఇంటికి నిప్పు పెడితే మరి రెస్పాండ్ అవ్వకపోతే ఎలా అండి? నాకు తెలియదు. రెస్పాండ్ అవ్వద్దని అంటలేదు, ఇది మళ్ళీ వివాదాలకో లేకపోతే దీన్ని ఇంకా పెంచుకుంటా వెళ్ళడం. ఏం వివాదం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నటువంటి కాపులు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి కాపులు తప్ప మిగిలిన ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కాపులు కూడా మాట్లాడడానికి వీల్లేదు, రెస్పాండ్ అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడితే ఈ రకంగా అయితే ఎలిమినేట్ చేస్తాం, లేకపోతే ఈ రకంగా దాడులు చేస్తాం అనేటువంటి అభిప్రాయం వారి పార్టీ విధానం. సో ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. కాదు మరి మీ కార్యక్రమానికి సుమారు 180-200 కార్లు వస్తున్నారంటే ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, పోలీస్ ఆంక్షలు? అంటే ప్రస్తుతానికి అయితే మేము చెప్తున్నాం కదా, మేమేమి ఇష్యూ వెళ్ళట్లేదు కదా, ఫ్యామిలీ మెంబర్ ని కలవడానికి కేవలం సంఘీభావం తెలియజేయడానికి వెళ్తున్నాం. అంటే దీని వల్ల ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మేము ఏదైనా వెళ్ళి అక్కడ ఏదైనా రాస్తారోకో లేకపోతే ధర్నావో లేకపోతే ఒక మీటింగో పెడతాం అన్నాం అనుకోండి, ఆంక్షలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వారి భార్య, వారి కూతుర్లు, వారి పిల్లలకి వారికి తోడుగా నిలబడాలని చెప్పి వెళ్తున్నాం. సామాజిక వర్గానికి నింపడానికి వెళ్తున్నాం. ఈ టూర్ వల్ల మీ సామాజిక వర్గానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏమి లేదు, ఒకటి గమనించాలి, ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉండాలనేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈ రకంగా ఒక రకంగా దాడులు చేసి నోరు ముయ్యాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారందరూ గమనించాలని చెప్పి కోరుతున్నా. ఎవరికి ఒక్కరికి ఇదేమి పేటెంట్ ఏం కాదు, ఈ పార్టీలో ఈ కులం ఈ పార్టీలో ఉండాలనేటువంటిది. సో దయచేసి ఎవరికి ఎవరి అభిప్రాయాలు, ఎవరి భావజాలాలు, ఎవరి విధానాలు, ఎవరి పాలసీలు
వారికి ఉంటాయి, ఆ రకంగానే నడుచుకుంటారు. నడుచుకున్నప్పుడు దాని మీద ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి కోరుతున్నారు. అంటే ఇందులో ఏదో ఇన్సైడ్ ఉన్నది. 2024 ఎన్నికలు చూసుకుంటే కాపు ఏం మెజారిటీ ఇన్సైడ్ ఉందండి? వినండి వినండి ఒక్క నిమిషం, నా ప్రశ్న వినండి, ఆ ప్రశ్న వినండి. అమర్ ఒక్క నిమిషం అండి. కూడా నేను కారు దిగాల్సిన టైం వచ్చింది. ఓకే ఒక్క నిమిషం. ఏం లేదు, 2024 కాపు సామాజిక వర్గం అంతా కూడా కాదండి. ఒక్క నిమిషం ఇది చెప్పాక మీరు వెళ్ళిపోతారు. కానీ కాపు సామాజిక వర్గం అంతా 24లో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసింది. వాళ్ళిద్దరిని విడగొట్టకపోతే వైసీపీకి భవిష్యత్తు ఉండదు, అందుకని కాప్ ట్యాగ్ని తీసుకొస్తున్నారు అని. సరే 3.5 సంవత్సరాలు ఉంది సార్ ఎలక్షన్స్ కి. 3.5 సంవత్సరాలు ఉంది, ఇంకా చాలా సమయం ఉంది. వీరు చేసినటువంటి తప్పులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎప్పుడు కూడా అన్ని కూడా ప్రజలు అనేటువంటి గమనిస్తూ ఉంటారు. ఈ రోజు ఓటేసిన తర్వాత ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఇంకెవరు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఎవరు మాట్లాడలేకపోవచ్చు. కానీ రేపు మళ్ళీ 2029 వచ్చినప్పుడు ఫలితాలు అన్ని కూడా చూస్తారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ కాదా? ఇప్పుడు ఏమి ఎందుకు మాకు టార్గెట్ చంద్రబాబు ఆయనకే మేము కాదు కదా, వారికి చంద్రబాబు నాయుడు గారితో తోడుండాలనేటువంటి వారి అభిప్రాయం. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ లో చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అసలు? అంటే సామాజిక వర్గం అనేసరికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి అంటున్నాను, అదే అంటున్నాను నేను. ఈ సామాజిక వర్గం అంతా కూడా ఇది పేటెంట్ కాదని చెప్తున్నా. సో నేను అనేది ఏంటంటే ఎవరికి ఎందులో ఉండాలి. ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారి పార్టీలో ఉండొచ్చు, ఎక్కువ శాతం ఉండొచ్చు వారి పార్టీలో. అంతే తప్ప ఇది సామాజిక వర్గానికి ఆ కూటమి ఏమి పేటెంట్ కాదనేటువంటిది దయచేసి గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఈ సందర్భంగా. ఏమి కేవలం నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నా మీ ద్వారా. నేను అంత పెద్దవాడిని కాకపోవచ్చు కానీ ఒక సలహా ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు ఆయన వాడుకుంటున్నాడు అనేటువంటిది వారు గమనించాలి. ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు, ఏదైనా కష్టం వస్తే ఆయనతో మాట్లాడిస్తున్నాడు. కేవలం దయచేసి వారికి ఈ సేవ చేసేటువంటి కార్యక్రమం మానేసి ఇండివిజువల్ గా ఉండాలనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు కానీ ఇంకోటి కానీ దాని మీద మరి వారు ప్రశ్నిస్తారో లేదో లేకపోతే సైలెంట్ గా ఉంటారో అనేటువంటిది వారి దీనికే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది గుడివాడ అమర్నాథ్ గారు ఈ రకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కాపు కార్డు అనే అంశం అన్నది అది కాదు, మా దగ్గర కూడా ఉన్నారు, వాళ్ళే కాదు మేము కూడా ఉన్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ముఖ్యంగా ఏంటంటే కులం ప్రస్తావన ఎందుకు వస్తేస్తున్నారు, ఇది ప్రధానంగా. అయితే ఇదంతా పవన్ని టార్గెట్ చేయడానికంటే పవన్ కళ్యాణ్ గారికి అమర్నాథ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చూడండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అండి. మరి అంబటి బూతులు తిట్టింది, చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడింది, దాడి చేసింది టీడీపీ శ్రేణులు. అయితే తమ నాయకుడిని దారుణంగా తిట్టడంతో సహనం కోల్పోయామని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి ఇందులో కాపుల ప్రస్తావన తీసుకురావడం వెనుక ఉన్న ఇన్సైడ్ ఏంటి అన్నది ఇది కదా చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. మరి పవన్ ఎఫెక్ట్తో మన కూటమికి సపోర్ట్ చేసిన మెజారిటీ కాపులు, మరి ఫలితంగా వైసీపీ ఘోర ఓటమి, మళ్ళీ కాపుల్లో పట్టు తెచ్చుకోవడానికే కులం కార్డు వాడుతున్నారు. ఇవన్నీ ప్రశ్నలు. కాపు నేతలతో బల ప్రదర్శన చేసి మాకు కాపుల బలం ఉందని చెప్పదలుచుకున్నారా? మరొక అంశం ఏంటంటే నేడు కాపుల పరప్రశ్న, మొన్న అంబటిని కాపు టైగర్ అని జగన్ పొగడ్డం, ఈ ఇండికేషన్స్ ఏం సూచిస్తున్నాయి? మరి అంతిమ టార్గెట్ ఇందులో పవన్ కళ్యాణేనా? మరి కాపుల్లో విభజన తేవడమే వీళ్ళకి లక్ష్యంగా ఉందా? గుంటూరు అవనియండి లేకపోతే వేరే ప్రాంతాలు అవనియండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఈ కాకే, కాపు కాక. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? ఈ యాత్రలు, దీని వెనకాతల ఉన్న అసలు కథ ఏంటి? సైలెంట్గా, కూల్గా, కామ్గా రాజకీయాలు నడిచే పరిస్థితికి లేదా? 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఇప్పటి నుంచే ఎన్నికలు వచ్చినంత హడావిడి సృష్టించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న పరిణామం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి, అమర్నాథ్ గారు, ఇంకా కాపు నాయకులు వీళ్ళందరూ వచ్చి, మొన్న ముద్రగడ పద్మనాభం గారు వచ్చి, వీళ్ళంతా కూడా ఇక తాడో పేడో తేల్చుకుందామని సిద్ధమయ్యారు. ఒక రూట్ మ్యాప్తో, పక్క ప్లాన్తో ముందుకు సాగుతున్నారని. మరి దీని కూటమి ఏ రకంగా తట్టుకుంటుంది? మరి ఈయన చేసిన విజ్ఞప్తిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందిస్తారు? చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న ఏపీ పాలిటిక్స్ కులాల మధ్య.